అలా నడుచుకుంటూ వెళ్తే అక్కడ విచిత్రమైన వంకాయ ఆకారంలో ఇల్లు కనిపిస్తుంది. ఇదేంటి, ఈ ఇల్లు ఎంత విచిత్రంగా ఉంది? ఇందులో నివసించడానికి కుదురుతుందా? ఇదే కాబోలు స్వామి చెప్పినట్టు 3వ వారం నివసించటానికి అన్నారు కాబట్టి ఈ విచిత్రమైన ఇల్లు లోపల నిధి దొరుకుతుందేమో. ఈ ఇంట్లోనైనా నిధి దొరికితే బాగుండు. 2 వరాలు పనికి రాకుండా పోయాయి. 3వ వరమైనా ఫలించాలి. ఈ ఇంట్లో ఏముందో చూద్దామని వెళ్ళి తలుపు తోస్తాడు. తలుపు తీయడానికి రావడం లేదు. ఎవరో ఉన్నట్టుంది లోపల. ఎవరున్నారో చూద్దాం అని తలుపు కొడతాడు. ఆ విచిత్రమైన ఇల్లు తలుపు దానంతటగా తెరుచుకుని ఆ ఇంట్లో నుంచి మాయా పువ్వు బయటకు వస్తుంది. తరువాత ఆ ఇంట్లో నుంచి ఒక మంత్రగత్తె బయటకు వస్తుంది. ఆ మంత్రగత్తెను చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు రైతు. ఆ మంత్రగత్తె అంటుంది, నేను ఇంట్లో నిద్రపోతే తలుపు కొట్టే ధైర్యం ఎవరికుందిరా? నేను ఇంట్లో నిద్రపోతే తలుపు కొట్టే ధైర్యం ఎవరికుందిరా?